ఏ చీకు చింత లేకుండా హాయిగా చికెన్ పీక్కు తింటున్నారా? ఏ నీకేమన్నా కడుపు నొప్పా? కడుపు నొప్పి కాదండి బాబు, గుండెల్లో నొప్పి. ఆ గణపతి గాడు జైలు నుంచి తప్పించుకున్నాడని తప్పించుకున్నాడని కాదు, తప్పించుకొని మన దగ్గరకు వస్తాడని. వచ్చి ఏం పీకుతాడట? పేకడు, ఒక్కొక్కడిని లేపుతాడు. లేపటం మాకు వచ్చు కానీ ముందు మందు తాగండి. తాగండి. ఏమా మీ ఆయన ఎక్కడా? క్లబ్కి వెళ్ళారండి, ఈ పాటికి వచ్చేస్తుంటారు. తిరిగి రావడం కాదండి, పారిపోతున్నారు. ఆ గణపతి గారు మీ వారిని చంపడానికి వెంట పడుతున్నాడు. వామ్మో, మా ఆయన అక్క. సార్, ఇప్పటికైనా నా మాట వినండి. పాస్పోర్ట్లు వీసాలు రెడీ చేస్తా. కొన్నాళ్ల పాటు ఫ్యామిలీతో దుబాయ్ వెళ్ళిపోండి. సార్, ఈ మర్డర్ విషయంలో మీ స్టేట్మెంట్ కావాలి. మీ తమ్ముడి మర్డర్ విషయంలో ఎవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానం ఉందా అని అడుగుతారా? నీ అబ్బా నీకు తెలియదురా నా తమ్ముని చంపిందారా? అసలు మీ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా వాడు బయటపడింది. ఆ లేడీ ఎస్ఐ బోయిపాటి వెంకట మహాలక్ష్మి హెల్ప్ లేకుండా వాడు బయటపడే స్కోప్ లేదండి. దాన్ని పట్టుకుంటే గాని ఆ గణపతి గాడు ఎక్కడున్నాడో తెలియదు. గణపతి ఎక్కడా? గణపతి ఎక్కడే? కంప్లైంట్ ఇవ్వు, వెతికి పెడతాను. వాడిని తప్పించిందే నువ్వు. ఎక్కడ దాచిపెట్టావో చెప్పావు. నిజం తెలుసుకున్నావు కదరా, ఎక్కడున్నాడో కూడా కనుక్కోరా ఫూల్. అది కనుక్కోవడానికే వచ్చానే. నీ జాకెట్లో దాచావో, నీ లంగా బొందుకే వేలాడదీశావో లోపలికి తీసుకెళ్లి చూస్తానే. తీసుకుని నిలబడేవాడు. ఇలా అడ్డంగా పడ్డాడంట.
సార్ ఇప్పటికన్నా నా మాట వినండి, బ్రతుకుతారు. మీరు నన్ను తిట్టినా సరే కొట్టినా సరే మిగిలిన మీ బ్రదర్స్ పెళ్ళాల గాజులు పగలకుండా ఉండాలి. ఇక మీద పగిలేది మా పెళ్ళాల గాజులు కాదు, ఆ గణపతి గాడి తల. ఇదే టైప్ డైలాగ్ చచ్చే ముందు ఆ బ్రదర్ కూడా చెప్పాడండి. నార్మల్ ఆడిన్నాడంటే భూమి మీద ఈ బెత్తడెత్తు కూడా మిగలవు. నాకు తెలుసు నీ కొడుకు కోసం నువ్వు తప్పకుండా వస్తావని. ఆ 4 ఆవిడ మూడు కూడా పోతే ఇక ఈ ఇంట్లో పట్టు చీర కట్టే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. చంపుతానని వెళ్ళిన వాడు ఒక్కడు కూడా బతికి తిరిగి రాలేదు. ఇదే చివరిసారిగా చెప్తున్నాను. పారిపోకపోతే పోయారు, కనీసం కోర్టులో అయినా లొంగిపోండి సార్. నా మాట విని లొంగిపోండి సార్. లొంగిపోతాం లాయరు, లొంగిపోతాం. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పినట్టే లొంగిపోతాం. నరకడం కాదు కదా, కనీసం వాడి నడుముకున్న బెల్ట్ కూడా పీకలేరు. కానీ రండి మా ఊరు వెళ్ళిపోదాం. ఏమండి, మీకు దండం పెడతానండి. ఈ ఊళ్ళోనే ఉంటే మీరు బతుకుతారని నమ్మకం నాకు లేదండి. మా ఊరు డిఎస్పీ మా బాబాయ్ గారు అబ్బాయి. మా నాన్నగారి గెస్ట్ హౌస్ లో ఉంటూ సెక్యూరిటీ పెట్టించుకుందామండి. ఏంటి బావగారు అలా కంగారు పడతారు? నేను ఉన్నాను కదా. ఇంతమంది పోలీసులు బయట ఉంటే ఎవడన్నా రాగలడా? వస్తే బతికి బయటకు వెళ్తారా? డోంట్ వరీ, హ్యాపీ ముందు కొట్టండి. చలాయ్, బావగారిని జాగ్రత్త చూసుకో. కానీ 1, 2 వచ్చా కూడా కదలటానికి వీలేదు. ఓకే సార్. ఎవరు వ్యాన్ లోపల? మర్యాదగా బయట రండి, లేదా కాల్చి పాలేస్తాం. ఓపెన్ ద డోర్. వాళ్ళు కాల్చొద్దు. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? మా అమ్మ నాన్న, నా భార్య బిడ్డలు. అమ్మా నాన్న, మీ అమ్మ నాన్న భార్య బిడ్డల నోట్లో ఉన్నది బన్నులు కాదు, బాంబులు. టచ్ చేసి చూడు, రాకెట్ కంటే స్పీడ్ లో పైకి పోతారు. నీకు నీ వాళ్ళ ప్రాణాలు ముఖ్యము, వాడు వేస్తం శెట్టి రామిరేడు ప్రాణాలు ముఖ్యము. డిసైడ్ చేసుకో. సార్, గణపతి గారు. నో, మాకు మా డ్యూటీయే ముఖ్యం. అయితే ఆతుకూరు కాకపోతే గణాతుకూరు నిన్నే లేపేస్తామంటే చెప్పండి. రిమోట్ నొక్కుతా అందరం కలిసి పైకి జంప్ అయిపోతాం. వాడి ప్రాణాలు ముఖ్యం కాదు మహాప్రభు. ఈక ముక్కతో సమానం. వారు మీ బావగారని విన్నా. బావా బొక్క సార్, ఎక్కడో దూరం చుట్టకం. మీరు ఇమీడియట్ గా వాళ్ళు లేపేయండి. అరగంట 6 నిమిషాలు డైలాగ్ వెళ్ళిపోయింది సార్. మీరు రండి సార్, మీరు పదండి. సార్ అమ్మా నాన్న కంగారు వస్తున్నా సార్. మీరు లేపేయండి. ఏంటి బావగారు, వాడు వచ్చాడా? వచ్చాడు. చచ్చాడా? సార్ 8 minutes ఓవర్ సార్, త్వరగా లేపండి సార్.
కంగ్రాచులేషన్ సార్ 3 నిమిషాలు మర్డర్ చేశారు చాలా ఫాస్ట్ సార్ మీరు థ్యాంక్ యూ సార్ అమ్మా నాన్న సార్ టీవీ రిమోట్ లో ఉంది సార్ అది బాంబు కావాలనుకుంటా సార్ వచ్చేసాను అమ్మ గణపతి మా పుట్టింటికి తీసుకెళ్లి మరీ చంపానయ్యా నువ్వు ఇక్కడ నా బతికేవాడివేమో నువ్వు పై కోర్టులో లొంగిపోతున్నావని తెలిసి నేను కింద కోర్టులో లొంగిపోయానురా.